4 సంవత్సరాలుగా నరకం అనిపిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే మీరు. బహుశా మీ పొలిటికల్ కెరీర్లో కానీ మీ లైఫ్లో కానీ ఇటువంటి బ్యాడ్ పీరియడ్ అనుకుంటా ఇది ఫస్ట్ కదా, ఎప్పుడు చూడాల. సో అందరూ మీ ఇంట్లో అందరూ అనుకుంటా ఉండి ఉంటారు ఇదే మాట. 24లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉందా? ఉంది, ఉంది, డెఫినెట్గా ఉంది. ఒకవేళ రాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే శరణ్ కోరతారా? లేదు, అవసరం లేదు. క్లీనర్ పని చేస్తా. క్లీనర్ పని నా భారం తగ్గుతా. 400 ఎవడైనా ఇస్తాడు. ఇప్పుడు మీకు నా ఎక్స్పీరియన్స్ తో వర్క్ షాప్ లో పోయినా కూర్చోబెడతారు. మీకు 70 దాటింది కదా? 72. మీకు ఎవరన్నా క్లీనర్ ఉద్యోగం ఇస్తారండి మీరు అన్నారు కానీ. నా ఎక్స్పీరియన్స్ నేను అందరి మాదిరి కాదు. ఐఎమ్ థరో విత్ ద సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడే కాదు, ఓళ్ళు కూడా దే టేకెన్ మై దిస్ థింగ్. కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, మనకి రైట్ హ్యాండ్ డ్రైవ్. ఎయిర్ క్లీనర్ ఇది పెడితే మనం రోడ్డు మీద బదులుగా ఆ దుమ్మంతా లేసి ఎయిర్ క్లీనర్ పట్టుకుని ఇవన్నీ చేసి ఐఎమ్ వెరీ థరో విత్ ద ఇంట్రెస్ట్ అండి. ఐ కెన్ సే నాకు ఎవడైనా ఇస్తాడు, తొందర లేదు. ఏదో గేట్ కాడ కాపులో కాడ ఉన్నాడు డ్రెస్ అక్కర్లేదు. మీకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి కదా? నేను బోల్డ్ ఆస్తులు అంటే సొంతానివే. ఎక్కడ ఎవరేమనుకున్నా నాకు తొందర లేదు. మన 63లో నాకు ఇల్లు స్థలాలు ఇచ్చి 6300 33లో ఏదో అట్లా 3 స్థలాలు ఉన్నాయి. బెంగళూరులో ఏదో కొని ఇచ్చాడు, ఇల్లు ఉంది, అట్లేం భయం లేదు. అంటే వీడు చెప్తాడు అవి కూడా కొనొద్దు అంటాడేమో అని నా బాధ. అనొచ్చు, ఎవరు కొనకుండా చేయొచ్చు. అదే మరి అలాంటప్పుడు ఐ షుడ్ ప్రిపేర్డ్, నో ప్రాబ్లం. అప్పుడు మీకు అమ్మాల్సిన అవసరం ఏముంది? అంటే వేరే ఆదాయం లేదు ఎప్పుడు మీకు? ఏడా గుడ్డలే పేషెంట్, ఇంకా గుడ్డలేలో పుట్టకోసే ఉందా? పుట్టకోస ఒకటే ఉండేది ఇంకా. కానీ జేసీ బ్రదర్స్కి ఈ పరిస్థితి వస్తుందని ఎవడో ఊహించుండరే. ఏం పరిస్థితి? ఏమైనా పుట్టకోసి పెట్టి కూర్చొని తిరుగుతున్నారు. ఇప్పుడు నువ్వు వంగి నా కాళ్ళు నమస్కారం పెట్టి నేను పెట్టాను అంటున్నా. పుట్టకోసి కాదు, చంపితే చంపు. అందరూ అలా ఉన్నారా చెప్పండి? జేసీ బ్రదర్స్ మాత్రం ఉన్నారా? అది అంతవరకు నేను మరి ఇంకా అంతే అయిపోయింది. మీరు ఒప్పుకున్నారు కదా సార్లు. వై షుడ్ ఐ ఈట్ ఫర్ సంబడి? అవసరమా చెప్పండి? నిజంగా నేనైతే క్వశ్చనే లేదు. మళ్ళీ వచ్చినాక నేనైతే తల అయితే వంచదు, క్వశ్చనే లేదు. ప్రేమగా చెప్పండి, రామకృష్ణ గారు రాండి ఏదనంటే ఆయన వెళ్ళు, అంతేగాని రే అంటే నేను ఒప్పుకోను. అదే ప్రేమకు మాత్రమే మీరు డెఫినెట్లీ లొంగిపోతారు. 100%. ఏదో ఇంత మూటేసి కూడా అందరూ ఏదో అనుకుంటారు కానీ నా క్యారెక్టర్ మా ఊళ్ళో బాగా తెలుసు. నేను మూటకి కూడా పోను. ఈ రోజు కూడా చెప్తున్నా, ఐ డోంట్ నో వాట్ హ్యావ్. దిస్ ఇస్ ట్రూ, యూ కెన్ ఆస్క్ మై బ్రదర్. ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని చెప్తా కదా మీకు. వై షుడ్ ఐ వరీ? అసలు జనరల్గా ఏంటంటే మిమ్మల్ని గురించి మీ మాటలు, మీ చేష్టలు ఇవన్నీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో వీళ్ళు చాలా తీసిమార్కాలాగా ఉండేవాళ్ళు మొన్నటిదాకా, కానీ జేసీ బ్రదర్స్ని కూడా ఇలా ఆడుకోగలము అని ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఏం ఆడుకున్నాడు? ఏం ఆడుకోలేదు. ఇప్పేటి గుడ్డలిపేట మాటలా? గుడ్డలిపేట తిప్పితే నీకు సరెండర్ కాలేదే. నేను చెప్పేది నీకుగా సరెండర్ కాము, నువ్వు ఏ విప్పినా కాము. పని అట్లీస్ట్ చెప్పగలిగాడుగా. ఇప్పుడు ఏమొచ్చింది? నీకు సరెండర్ అయితే కదా, యూ షుడ్ బి హ్యాపీ. ఈవెన్ టుడే ఆల్సో యూఆర్ నాట్ హ్యాపీ. అయినా ఇంకా లొంగలేదు ఏంటనే. అంతే మరి. ఇప్పుడు ఏంటి? నువ్వు ఒక రాజు, కొరడాలు కొడతావు, అది కొడతావు. వాడు ఈళ్ళు కాకపోతే ఎంతసేపు కొడతావు నువ్వు? అంతే, ఎన్ని కొరడాలని ఏంటది అనా? లేదు, క్వశ్చనే లేదు. ఒకటి వ్యామోహం లేదు దాని మీద. ఉంటే ఈళ్ళు అవుతారు. అదే వద్దనుకుంటే ఏంది నన్ను చేసేది? ఇప్పుడు మీ